హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. టైం వచ్చేసి 10:30 అట్లా అవుతుంది. సో ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే షాప్కి బయలుదేరే ముందైతే ఈ క్లిప్ అయితే షూట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, మనం కొన్న మొక్కలన్నీ కూడా పువ్వులు అయితే పూసాయండి. ఆల్రెడీ ఇంట్లో పూజ అయితే చేసేసాము. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని పువ్వులు అయితే షాప్ దగ్గర కూడా పెడుతూ ఉంటాం కదా, సో అందుకని చెప్పి షాప్ దగ్గరికి కొన్ని పువ్వులు కోసుకుని కొన్ని వచ్చేసి దేవుడి దగ్గర పెడదాము అని చెప్పి కోస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి. లాస్ట్ టైం నేను నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బాగున్నాయి అనమాట. పువ్వులు పెద్దగా పూసి ఇంకా పెద్దగా, అంటే ఇప్పుడే వేసాము కాబట్టి అంత ఎక్కువగా ఏం పూయలేదు. సో ఇంకా ఆ చెట్టు అనేది బాగా బ్రతికి గ్రో అయినప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా చూసి నచ్చి తీసుకొచ్చి వేశాను. చెప్పాలి అంటే మన దగ్గర ఎక్కువ ప్లేస్ లేదు, కాకపోతే ఉన్న చోటే అవన్నీ వేసాను అనమాట. చాలామంది అంటే కొంతమంది లాస్ట్ టైం అడిగారు, మీ ఇంట్లో రోజే మొక్కలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు అవే తీసుకెళ్తూ ఉంటారు అని చెప్పి. సో నాకేంటంటే ఈ రోజా పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అండ్ మెయిన్గా ఒకటి ఏంటంటే అందులో నాటు రోజాలు అంటే చాలా పెద్దగా చెట్లు, ఒక 2 చెట్లు ఉన్నా కానీ గ్రో అయ్యాయి అంటే ఎక్కువ రోజులు బ్రతుకుతాయి అండ్ ఎక్కువ పువ్వులు కూడా పూస్తాయి. సో అందుకని అలా పూసినప్పుడు మనం దేవుడికి ఇంట్లో పూజ చేసుకోవాలంటే బాగా ఇష్టం అనమాట. మందారాలు అలాగే ఇలాంటి నాటు రోజాలు వీటితో పూజ చేయాలి అంటే నాకు చాలా ఇష్టము. అందుకని ఎక్కువగా నాటు రోజాలు అయితే పెంచుతూ ఉంటాను అనమాట. ఈ హైబ్రిడ్వి ఇవి ఏంటంటే ఎక్కువగా పువ్వులు అయితే పుయ్యవు, అంటే కొన్ని రోజులకే చనిపోవడం అలా జరుగుతుంది కాబట్టి సో నేను రోజాలనే వేస్తూ ఉంటాను. అండ్ లాస్ట్ ఇయర్ వేసింది చూసారు కదా ఎంత పెద్దగా అయిందో. సో ఇంకైతే ఈరోజు ఇంటి ముందు ముగ్గు అనమాట. ఇదైతే సుజాత పెట్టిందండి, తనే పెడుతుంది ఈ మధ్య రెగ్యులర్గా కూడాను. సో నైట్ టైం ఎక్కువ నిద్ర ఉండదు కదా, సో నేను లేచేలోపు తనైతే నీట్గా ఇంకా ముగ్గు అది పెట్టేసి దాని తర్వాత 6:37కి ఆ టైంలో బెల్ కొడుతుంది అనమాట. సో ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం షాప్లో కూడా బిజీగా ఉంటుంది. ఒక్కొక్క రోజు అయితే 11-12 కూడా అవుతూ ఉంది. సో వ్లాగ్స్ అయితే నేను త్వరలో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా సురేష్ గారు అయితే పూజ కూడా చేసేసారండి, ఇలాగా సింపుల్గా. శ్రావణ మాసం కదా, సో పెద్దగా చేసుకోలేకపోయినా కానీ నిత్య దీపారాధన అయితే ఖచ్చితంగా చేసుకొని షాప్కి అయితే బయలుదేరుతామన్నమాట. కొన్ని ఇంకా మందారాలు అవైతే దేవుడికి పెట్టేసి మిగిలినవి అయితే ఇంక రోజా పూలు ఉన్నాయి కదా, షాప్కి తీసుకెళ్దాము అని చెప్పేసి అక్కడే పెట్టేసాం, అంటే షాప్కి వెళ్ళేదాం. ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళు వచ్చారండి సాటర్డే. సో నేను మీకు అసలు షేర్ చేయలేదు, అమ్మ వాళ్ళు వచ్చింది కానీ వెళ్ళింది కానీ ఏమీ షేర్ చేయలేదు. ఇది వచ్చేసి సండే రోజు అండి. నైట్ అన్నం వండింది అమ్మ. నైట్ మేము వచ్చేసరికి 11 అయింది. ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మేము కొంచెం లేట్గా వచ్చాము. వర్క్స్ ఎక్కువ ఉండటం వల్ల పిల్లలు అమ్మ దగ్గర ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి మేము కొంచెం ఈ 2 days వర్క్ చేసేసాము. అంటే పెళ్ళిళ్ళు అయిపోయాయి అనుకోండి, దాని తర్వాత అంత హడావిడి ఒక రోజు ముందు వెనక కస్టమర్స్కి మనం నచ్చ చెప్పుకోవచ్చు. బట్ పెళ్ళిళ్ళు అనేవి కంపల్సరీ చేయాలి, అంటే ఇవ్వాలి కాబట్టి అర్జెంటుగా నైట్ టైం కొంచెం లేట్ అయినా కానీ ఉంటూ ఉన్నాము. సో ఇంకా రుత్విక్ వెళ్ళేసి పాల ప్యాకెట్ తీసుకొచ్చారు. పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా కొంచెం టీ అది తాగేసి మేమైతే షాప్కి బయలుదేరాలి అని చెప్పేసి. అమ్మ ఉంది కదా అండి, కొంచెం అలాగే ఉంటుంది అనమాట. టీ కావాలి అంటే కొంచెం లేజీగా అనిపిస్తూ ఉంటుంది. టీ పెట్టి ఇవ్వమంటే ఇంకా అమ్మ నైట్ మిగిలిన అన్నంతో అయితే పులిహోర కలుపుతూ ఉంది. ఇంకా మేము కూడా కొంచెం అదే పులిహోర తినేసి ఇంకా తర్వాత అయితే బయలుదేరి షాప్కి అయితే వెళ్ళిపోయామండి. అమ్మ వాళ్ళు ఇంకా ఈరోజు లంచ్ ఇవన్నీ కూడా నాకు ఏం పని లేదు కాబట్టి కరెక్ట్గా 10-10:30కి అంతా 10:30 ఏం చేస్తున్నాం అనుకోవచ్చు. కాకపోతే ఇంకా అమ్మ ఉంది కాబట్టి కొంచెం లేట్గా నిద్ర లేవడము అండ్ అలాగే కొంచెం మాట్లాడుకుంటూ అట్లా కొంచెం చేసుకుంటున్నాము. అందులోనూ సండే కదా, నార్మల్గా అయితే సండే నేను ఏ పని చేయనని మీకు చాలాసార్లు చెప్తున్నా. అంటే ఇంట్లో పనులు కాదండి, బయట ఏ వర్క్స్ అయినా కానీ యూట్యూబ్ కానీ నా వర్క్స్ ఏవైనా కానీ పక్కన పెట్టేసి ఆ సండే ఒకటే కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. బట్ ఇప్పుడు తప్పట్లేదనమాట. ఇంకా సండే కదా, ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళినా ఏం కాదులే అని చెప్పి అలా ఇంకా కొంచెం బద్ధకంగా అయితే టీ అది తాగేసి దాని తర్వాత ఇంకా తప్పదు కదా అన్నట్లయితే షాప్కి బయలుదేరాను. ఈరోజు ఇంకా ఇంట్లో లంచ్ అవన్నీ కూడా అమ్మనే ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఈరోజు వచ్చేసి అమ్మ నాటుకోడి కర్రీ చేస్తుంది అండ్ అలాగే నార్మల్ ఇంకా చికెన్ ఫ్రై అలాగే చేసి అయితే పంపిందండి. సో శ్రావణ మాసం కదా, తింటారా అని చెప్పి అంటారు చాలామంది. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ముందే ఇచ్చేస్తున్నాను. శ్రావణ మాసం అంటే నేను పర్టికులర్గా నా పెళ్ళైనప్పటి నుంచి కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ నాకు ఇంత పద్ధతులు అయితే తెలియదండి, నిజం చెప్తున్నా, ఉన్నట్లుగా చెప్పాలి. షాపింగ్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే షేర్ చేస్తానండి. ఇవన్నీ కూడా మంచి బ్రాండ్కి సంబంధించినవి అనమాట.
అండ్ ప్రజెంట్ అయితే అమెజాన్లో మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే నడుస్తుందండి. ఇందులో అప్ టు 70% వరకు కూడా మనం డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు. టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద ఈ సేల్ అయితే రన్ అవుతుంది. ఆగస్ట్ 16th నుంచి 20th వరకు మాత్రమే ఈ సేల్ అయితే ఉంది. సో ఈ రోజు రేపు మాత్రమే సేల్ ఉంటుంది కాబట్టి పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించే లింక్స్ అంటే ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ లాస్ట్లో మహా స్టోర్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేశారు అంటే ఫుల్ పిక్చర్, ప్రైస్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. కుర్తా సెట్ లాగా సెట్ ఆఫ్ 2 ఉంటుంది. సో బ్రాండ్ నేమ్ వచ్చేసి రంగీత అండి. చాలా మంచి బ్రాండ్, కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఈ మెటీరియల్ కూడా చూసినట్లయితే కాటన్లోనే ఒక షైనీ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. యోగపట్ అంతా కూడా ఇలా వర్క్ అయితే ఇచ్చుంటారు. మెరూన్కి షైనీ మెటీరియల్ లాగా చాలా బాగుంది. అంటే హాఫ్ పట్టు మనకి ఎలాగైతే షేడ్ షైన్ వస్తుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. అండ్ కొంచెం అంబ్రిల్లా టైప్ ఉంటుంది. అండ్ మనకి కట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదా, క్వాలిటీ వైజ్ మంచి బ్రాండ్ కుర్తీస్ కాబట్టి క్వాలిటీ వైజ్ అయితే మీరు అసలు థింక్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఎవరికైనా కానీ. సో ఇదనమాట. అండ్ దీనికి బాటమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బాటమ్ కూడా చాలా ఫ్రీగా అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు యూజ్ చేసినా కానీ. సో ఇదనమాట. లెంత్ కానీ ఇదంతా కూడా పర్ఫెక్ట్ ఇచ్చారు. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో ఫస్ట్ అయితే ఇదండి. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఒక శారీ ఉంది. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకునింది. ప్రజెంట్ మనకి బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టా ఇక్కడంతా కూడా. అది వచ్చేసి జిమ్ముచు శారీ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అదనమాట, అమెజాన్లో కనిపించింది. సో ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా చాలా బాగుందండి. సో ట్రెండింగ్ శారీ కదా అని చెప్పి ట్రై చేసా అమెజాన్లో ఎలా వస్తుందని చెప్పి. బట్ ఓకే, చాలా బాగుంది. అండ్ ఇలాగ లేస్ మొత్తం ప్రొవైడ్ చేశారు. సో ఇంకా జస్ట్ ఇలా వేసుకోవడమే. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, ఆన్లైన్లో మనకి ఎలాగైతే దొరుకుతుందో అంతే. సో ఇది వచ్చేసి ఉమెన్స్ శారీ, ఉమెనిస్టా నుంచి తీసుకున్నాను అనమాట. ఉమెనిస్టా బ్రాండ్ శారీ అనమాట. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కలర్ కాంబినేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. సో మీకు నచ్చింది అయితే మీరు ట్రై చేయొచ్చు. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం ఏంటంటే ఫ్లోయీ మెటీరియల్ అనమాట, అలానే ఉంటుంది. సో చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారనమాట. లైట్ గ్రే కలర్లో ఇచ్చేసారు. చూసారు కదా, ఇది కూడా కొంచెం షైనీగా ఉంది. సో దీనికంటే మనం ఏదన్నా కొంచెం డిజైనర్ కనుక సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేస్ కూడా ఓకే బాగుంది. సో ఇదనమాట ఆ శారీ. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత లాస్ట్ టైం నేను ఒక వీడియో చూపించాను కదా హ్యాండ్ బ్యాగ్. సో ఇది కూడా అనమాట. ఇది వచ్చేసి ఎకోటిక్ అని ఉందండి బ్రాండ్, లింక్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. సో ఇదనమాట హ్యాండ్ బ్యాగ్. చాలా బాగుంది క్వాలిటీ. నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ చాలా వరకు కూడా మనకి జిప్స్ అన్నీ కూడా ఇచ్చారు. స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. దగ్గర మనకి ఒక 6-7 ఇచ్చుంటారు. బ్యాక్ సైడ్ 2 sides ఇచ్చారు. అండ్ మనకి మిడిల్లో కూడా చూసారు కదా సీక్రెట్ పాకెట్ అన్నీ కూడా ఇచ్చారనమాట. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా ఎక్కువ అవైలబుల్ ఉందన్నమాట. సో ట్రై చేయండి. బ్రాండ్ కూడా బాగుంది. బ్రాండ్ మెయిన్లీ ఏంటంటే రీజనబుల్ కాస్ట్లో వచ్చిందండి. సో ట్రై చేయండి, చాలా బాగుంది. మొన్న కూడా కొంతమంది లింక్స్ అడిగారు కదా, సో దాన్ని బట్టి తీసుకున్నాను, మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది. జనస్య బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. ప్యూర్ కాటన్ కుర్తీ అండి. సో చాలా బాగుంటుంది. క్లాసీ కుర్తీ అని చెప్పుకోవచ్చు. ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. ప్యూర్ కాటన్ అనమాట, చాలా బాగుంటుంది. సో హ్యాండ్ దగ్గర మాత్రం జస్ట్ ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ లాగా ఇచ్చారు. అండ్ కుర్తా మొత్తం ఇలా ఉంటుందండి. లైన్స్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది అనమాట. యోగపట్ దగ్గర కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. సో మంచి బ్రాండ్ అండి. కుర్తీ చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే. సో ఇదనమాట, చూసారు కదా, చాలా బాగుంటుంది. కాటన్లో తీసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం డిజైనర్ టైప్ శారీస్ లాగా అండి. అండ్ మీరు ఇది చూసినట్లయితే హ్యాండ్ ప్రింట్ మోడల్లో వస్తుంది అనమాట. అండ్ అక్కడక్కడ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు. ఈ లైన్స్ ఇవ్వడం, కొంచెం షైనీ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది శారీ అయితే. మంచి రేటింగ్స్ ఉన్న శారీ అనమాట. సో ఇట్లా కట్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు, చూసారు కదా. సో అక్కడక్కడ పెయింటింగ్ కూడా ఇచ్చేసారనమాట శారీ మొత్తం. ఇది వచ్చేసి పళ్ళు. అండ్ కలర్ చూసారు కదా, చాలా డీసెంట్ కలర్ అండి. డిజైనర్ పీస్ అనమాట. దీనికి మనం బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్గా డిజైన్ చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. హ్యాపీగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో షైనీ ఉంది. అక్కడక్కడ మధ్యలో మనకి జరీ లైన్స్ కూడా వీవింగ్లో వచ్చున్నాయి.
చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్న శారీస్ కలెక్షన్ అయితే. సో మీకు కూడా ఇవి నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ చెప్పాను కదండి, అమెజాన్లో అయితే మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే నడుస్తుంది. ఇందులో వచ్చేసి అప్ టు 70% వరకు కూడా మనం డిస్కౌంట్స్ తీసుకోవచ్చు టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్. ఇంకా తర్వాత అయితే ఆఫ్టర్నూన్ మేము ఇంకా షాప్కి వచ్చేసిన తర్వాత 2:30 అప్పుడైతే 2 అయిందండి. లంచ్ అయితే పంపించింది అనమాట అమ్మ. ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అంతా కూడా అమ్మనే చేసింది. నాటుకోడి అండ్ అలాగే చికెన్ ఫ్రై, రసం ఇవన్నీ పంపించింది అనమాట. మీకు చూపిస్తున్నాను ఎలా పంపించింది ఏంటి అని చెప్పి. నాకైతే ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసం కదండి, తింటారా అని చెప్పి మీరు అనుకోవచ్చు. శ్రావణ మాసం అయినా కానీ నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదండి అమ్మ దగ్గర ఉన్నప్పుడు. అండ్ ప్రజెంట్ అత్తయ్య వాళ్ళ దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా నేను అంత నిష్టగా అయితే ఎప్పుడు ఉండలేదు. కార్తీక మాసం అయితే ఉంటాను, కానీ శ్రావణ మాసం అయితే ఇంకా ఫ్రైడే స్పెషల్గా పూజ చేసుకోవడం, ఇంకా నార్మల్గానే అనమాట. పూజ చేసుకునే ముందు ఇంకా అన్నీ శుభ్రపరచుకోవడం, సో ఇలా చేసేదాన్ని. నేనేం చెప్తాను అంటే, నేను ఒక్కొక్కటి మనము పాటించలేనప్పుడు దాన్ని అయితే పెట్టుకోకూడదండి. ప్రజెంట్ అయితే నాకు చేయాలి అనిపిస్తుంది, బట్ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో అయితే నాకు ఇంకా తినాలనిపించినప్పుడు కంట్రోల్డ్గా లేకపోతే నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది, తప్పు చేసినట్లు ఫీల్ అవుతాను అనమాట. అందుకని అండ్ ప్రజెంట్ నేను తినేది చాలా లిమిటెడ్ అండి, చాలా తక్కువగా ఇష్టపడతాను అనమాట ఫుడ్ని. ఫుడ్ తినడం కూడా నాకు కొంచెం బద్ధకం లాగే, అంటే బద్ధకం అంటే నచ్చదు చెప్పాలి అంటే, అలా ఫీల్ అవుతాను. కొన్ని మాత్రమే ఇష్టంగా తింటాను. అలాంటి ఫుడ్స్ని నేను కూడా ఎంత ప్రజెంట్ నా దగ్గర లేదు. అందుకని చెప్పేసి వీక్లో వన్స్ అయినా కానీ నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. కంట్రోల్డ్గా లేనప్పుడు మనం ఇలాంటివన్నీ పెట్టుకొని మధ్యలో వదిలేస్తే నాకు నచ్చదు. అందుకని చెప్పేసి శ్రావణ మాసం అయితే నేను పట్టింపు అయితే పెట్టుకోలేదండి ఎప్పుడు కూడా. అందుకని ఇయర్ కూడా తినేస్తున్నా. మీరు అడగక ముందే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నాను. అండ్ అమ్మ చూడండి ఈరోజు ఎన్ని స్పెషల్స్ పంపించిందో, ఏదో పెద్ద హోటల్ నుంచి పంపించినట్టు పంపించిందండి. సో చెప్పాలి అంటే అమ్మకి అక్కడ కిచెన్లో ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా తెలియదు. కాకపోతే మా కోసం అన్నీ అయితే సెట్ చేసి పంపించింది అనమాట. అండ్ మెయిన్గా సలాడ్ కూడా పంపించిందండి, చికెన్ ఫ్రైలోకి బాగుంటుందని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసి అది కూడా ఒక బ్యాంగిల్ బాక్స్లో వేసి పంపించింది. అండ్ నాటుకోడి ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది అంటే అండి, అలా అనిపిస్తుంది అనమాట. మీరే చెప్పండి, అమ్మ వచ్చినప్పుడు ఇలాంటివి తినకుండా ఉండగలమా? సో అలాంటప్పుడు మనం కంట్రోల్ లేకపోతే తప్పైపోతుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ నేను మెయిన్గా బాధపడేది రీసెంట్ టైమ్స్లో టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోలేకపోతున్నానండి షాప్ పెట్టేప్పటి నుంచి. అండ్ మీరు ఇప్పుడు అనుకోవచ్చు, పిల్లలకి కూడా టైంకి కొన్నిసార్లు మంచి ఫుడ్ అయితే ఇవ్వలేకపోతున్నా. ఫుడ్ అయితే ఇస్తున్నాను, బట్ వాళ్ళకి నచ్చినవి. అండ్ మనకి చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఎలా చేసి పెట్టేవాళ్ళు గుర్తుంది కదా, సాయంత్రం అయ్యేసరికి మార్నింగ్ ఇట్లాగా. బట్ అలాంటివన్నీ కూడా నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయలేకపోతున్నాను. అది నాకు చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. అలాగైతే ఇంట్లో కూర్చొని వంటలు చేసుకొని పిల్లలకి తృప్తిగా పెట్టి నువ్వు తినొచ్చు కదా అని మీరు అంటారు. బట్ ప్రజెంట్ పరిస్థితి అయితే అలాంటి దాంట్లో నేను లేనండి. సో ఏదైతే ఒక బాధ్యతను ఎత్తున పెట్టుకున్నామో దాన్ని ఖచ్చితంగా కూడా మనము అది మన మీద నుంచి దిగేంత వరకు కూడా దింపకూడదు. నేనేమో ఆస్తులు పోగేసుకోవడానికో లేదంటే ఇంకా డబ్బు కావాలి అని అయితే ఏ పని చేయట్లేదండి. నేను ఏదైతే బాధ్యతని పెట్టుకున్నానో ఆ బాధ్యత నేను కంప్లీట్ చేయాలి. దానికోసమే నా కష్టం తప్ప ఇంకా అంతకుమించి నాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి అనే కోరిక లేదు. నాకుండే ఒక్కొక్క కోరిక ఏంటంటే సొంత ఇల్లు. అది కంప్లీట్ చేసుకున్నాను. అది నిలబెట్టుకోవాలి కదా, మధ్యలోనే ఇల్లు కొనేసాము అంటే అయిపోదు. దాని మీద ఎన్నో లోన్స్ ఉంటాయి, చిన్న అప్పులు ఉంటాయి. అవన్నిటిని కూడా మనము క్లియర్ చేస్తేనే మనకి అది సొంతం అవుతుంది. అప్పటి వరకు అది మన సొంత ఇల్లు అయితే కాదండి, జస్ట్ ఉన్నామంటే ఉన్నాము అంతే. కొంతమంది అంటూ ఉంటారు కదా డబ్బు కోసం అని, అలా ఏం కాదండి. నేను ఏదైతే పెట్టుకున్నానో దాన్ని కంప్లీట్ చేయాలి అంటే నేను ఏమాత్రం కష్టపడాలి. ఒక 5 years అయినా కానీ తప్పదు. దాంతోపాటు ఫుడ్ కూడా టైం టు టైం తినాలి మీరు చెప్పినట్లే. సో ట్రై చేస్తాను. స్టార్టింగ్ కదా అండి, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ రైస్ కూడా మీరు చూసారు కదా దేంట్లో పంపించిందో. మేము నార్మల్గా బిర్యానీస్ తెచ్చుకుంటాం కదా, దాంట్లో అయితే పంపించింది అనమాట. అమ్మ ఉంటే ఎంతేనండి ఎవరికైనా కానీ. సో ఆ టైంకి చాలా ఆకలిస్తూ ఉండింది. అండ్ ఫుడ్ తిని దగ్గర 1 month అవుతుంది అనమాట. లాస్ట్ అమ్మ వచ్చినప్పుడు తృప్తిగా తిన్నాను. అండ్ ఇప్పుడు అప్పుడప్పుడు బయట బిర్యానీస్ అన్నీ తిన్నా కానీ అమ్మ చేతి వంట, అది కూడా మనం ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ని ఎవరైనా 100% మిస్ అవుతారు. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ అయితే. సో నా గురించి మీకు కొన్ని విషయాలు అయితే తెలియజేయాలి అనుకున్నాను, తెలియచేశాను. ఫ్యూచర్ వ్లాగ్స్లో అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను.
హ్యాపీగా నా ఫుడ్ని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. రసము అండ్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇవన్నీ ప్రిపేర్ చేసిందనమాట. లౌక్య మాతో పాటు ఉంది. రుత్విక్ అయితే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో కొంచెం లేట్ అయినా కానీ అంటే అమ్మ వాళ్ళు ఉన్న ఈ కొన్ని రోజులు అయితే లేట్గానే వెళ్ళామండి. 3 days ఉన్నారనమాట, ఎక్కువ రోజులు ఉండలేదండి. మళ్ళీ నేను ఇంకేం షూట్ చేయలేదు. ఆ ఒక్క క్లిప్లోనే అమ్మ కనిపించింది. ఇంకా మిగిలింది వాళ్ళు వెళ్ళింది కానీ వచ్చింది కానీ అసలు నేను ఇంట్లో లేను, ఫుల్ బిజీ ఉన్నాను. పెళ్ళిళ్ళే సీజన్ కదా, పెళ్ళిళ్ళ కోసం బ్లౌజెస్ ఇచ్చినప్పుడు వాటిని మనం స్కిప్ చేయకూడదు, 100% ఇవ్వాలి. మిగిలిన టైంలో అయితే 1 day అటు ఇటుగా కస్టమర్స్కి మనం చెప్పుకొని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ పరిస్థితి ఇప్పుడు అది కాదు కాబట్టి సో కొంచెం డే అండ్ నైట్